అప్పులు తెచ్చి 13 లక్షల కోట్లమ్మా. ఒక్క పుట్టిన బిడ్డ కానించి పండు ముసలి వరకు ఒక్కొక్కరి మీద 2 లక్షలు అప్పు ఉంది. మేము తీరుస్తామా అంటారు, కానీ మనమే తీర్చేది. ఎవడు తీరుస్తాడు? నేను డబ్బున్నోడని నేను కట్టను, డబ్బు లేనోడని మీరు కట్టరు. ప్రతి ఒక్కరి మీద పడింది. ఎందుకంటే ధరలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచో, బస్ ఛార్జీలు పెంచో, మందు పెంచో, నిత్యావసర సరుకులు పెంచో, నూనె పెంచో, బెల్లం పెంచో, చింతపండు పెంచి, పంచదార పెంచి ఈ విధంగా వసూలు చేయాల్సిందే. ప్రతి మనం కొనేదాని మీద ట్యాక్స్ పడింది కదా, ఆ ట్యాక్స్ ద్వారా ఇవ్వాల్సిందే. కానీ పేదవాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ 2 లక్షల అప్పుడు నేను కడుతున్నానా, ఇది నా కాడ ఉందా ఏంది, ఆ ఉన్నోడు ఎవడో కడతాడులే అనుకుంటున్నారు. కానీ ఉన్నోడు వాడు అప్పు సొమ్మ వాడు ఎందుకు కడతాడు? వాడికి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? ఇప్పుడు నేనున్నాను, నేను ఉద్యోగస్తుంది, నాకు గవర్నమెంట్ వాళ్ళ పైసా రాదు కదా. నేను అందులో సంవత్సరానికి ట్యాక్స్ కడతా ఇంకా 50,000. గవర్నమెంట్కి ఒక 50,000 నేను ఇంకా ట్యాక్స్ కడతా. నేను ఇంకా అప్పు ఎందుకు కడతాను? అందుకని అది ఎవరి మీద పడదు, అందరి మీద పడిద్ది, ప్రతి ఒక్కరి మీద పడిద్ది. అందుకని అది దృష్టిలో పెట్టుకోండి. అది చెప్పాలి ముందు జనానికి. ప్రతి వాళ్ళు ఏమనుకున్నారంటే వాడు అప్పు చేసుకుంటే మనకేమి, మన మీద పడిద్దా? మన మీద పడక ఏమవుతుంది? మన రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడు. అవి చాలక ఇప్పుడు రేపు నుంచి మనం ఏదన్నా కొనుక్కుంటే మనకు పట్టా రాదు. వాడు ఒక కాగితం ఇస్తాడంట, మనం జిరాక్స్ తీసుకున్నట్టు. ఆ జిరాక్స్ దగ్గర కానీ పనికొస్తుందా? అందుకే రేపు చంద్రబాబు నాయుడు రాంగలోనే ఆ చట్టాన్ని రద్దు చేసేస్తానన్నాడు. అందుకని వీళ్ళన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అందరికి నలుగురికి చెప్పి ఓట్లు వేపియాలమ్మా. అది